హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ ఈస్ట్ హీరో. ఈరోజు మరలా సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా సగినటిపల్లి లంక సుంకరం అనే గ్రామం వచ్చామండి. ఇక్కడ సుంకరం అనే గ్రామంలో కనదరం గుడి దగ్గర బావుణులందరూ కలిసి భారీ పడి పూజ కార్యక్రమం అయితే జరిపించడం జరుగుతుందండి. అలాగే ఈ పూజ కార్యక్రమం అంతా కూడా వివరంగా మీకు ఇప్పుడు చూపిస్తాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు నా వీడియో అయితే చూడండి. ఈ పూజ కార్యక్రమం అంతా కూడా పార్ట్ల కింద చేయడం జరిగిందండి. ఇది అయితే నేను ఇప్పుడు ఫస్ట్ పార్ట్ పెడుతున్నాను, మీకు నెక్స్ట్ వీడియోలో రెండో పార్ట్ అయితే పెట్టడం జరుగుతుందండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా వాళ్ళకి షేర్ చేసి మీ ఈస్ట్ హీరోకి సపోర్ట్ చేయండి.
దుర్గవే దుర్గాని 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 దుర్గవే శ్రీకనక 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 దుర్గవే దుర్గాని దుర్గవే శ్రీకనక దుర్గవే అమ్మవే శ్రీకనక దుర్గవే పరాశక్తివే శ్రీకనక దుర్గవే పుల్లమ్మ తల్లివే శ్రీకనక దుర్గవే పుల్లమ్మ తల్లివే శ్రీకనక దుర్గవే గండికమ్మ తల్లివే శ్రీకనక దుర్గవే మసేనమ్మ తల్లివే శ్రీకనక దుర్గవే పుల్లమ్మ తల్లివే శ్రీకనక దుర్గవే కొండాలమ్మ తల్లివే శ్రీకనక దుర్గవే కొండాలమ్మ తల్లివే శ్రీకనక దుర్గవే దుర్గాని 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 దుర్గవే శ్రీకనక 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 దుర్గవే దుర్గాని దుర్గవే శ్రీకనక దుర్గవే గండాంబవే శ్రీకనక దుర్గవే పరాశక్తివే శ్రీకనక దుర్గవే పుల్లమ్మ తల్లివే శ్రీకనక దుర్గవే మసేనమ్మ తల్లివే శ్రీకనక దుర్గవే శ్రీకనక దుర్గవే పుల్లమ్మ తల్లివే శ్రీకనక దుర్గవే కొండాలమ్మ తల్లివే శ్రీకనక దుర్గవే పొల్లాలమ్మ తల్లివే శ్రీకనక దుర్గవే శ్రీకనక దుర్గవే శ్రీకనక దుర్గవే శ్రీకనక దుర్గవే భవాని हरि ओम तदेव लग्नं तदेव तारा बलं चंद्र बलं तदेव विद्या बलं दैव बलं तदेव लक्ष्मीवते नमस्कार చేసుకోండి అలాగా ఓం అయం ముహూర్త శుభ ముహూర్త ముహూర్తకాలే సూర్యోదయ నవగ్రహణ ఆనుకూల్యతా ఫల సిద్ధిరస్తు సర్వోపచారార్థం అక్షరాంతో దీపానికి బొట్టు పెట్టండి. దేవదేవి అని మహా అక్షర వేద నమస్కారం చేసుకోండి. ఒత్తులు అందరూ వెలిగించుంటారో చూసుకుని వెలిగించండి. ఒకళ్ళే వెలిగించేయకండి అన్ని ఒత్తులు చూసుకోండి. భవానీలు ఎవరైనా మిగిలితే వెలిగించి ఉంటారు. గురు భవానీలు కింద దీపారాధన చేసి రావాలి. గురు భవానీలు కింద దీపారాధనలు చేసి రావాలి. చూడండి ఇవి తర్వాత వెలిగిరాని పడి మీద తర్వాత మెట్ల మీద ఉద్దేం జీవనం చదిజాదిజ దీపారాధన దీపారాధన ముహూర్త శుభ ముహూర్త
తీసుకో. మాధవాయ నమః, గోవిందాయ నమః. మీరు కూడా అర్థం చేయాలి. తీసుకోండి అయితే. కేశవ అక్కడ పెట్టుకోండి. మీ అబ్బాయిని ఈ పక్క వచ్చేయండి. మీ అబ్బాయినా ఈ పక్క వచ్చేయండి. ఇప్పుడు పక్క ఉండాలి. అలా కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. విష్ణు ఒకళ్ళు పట్టుకుని ఉండండి ఇక్కడ. సరే నేతేవి నారాయణ నమోస్తులే. కొద్దిగా అక్షరాలు పూజేయండి గణపతి మీద. శ్రీ లక్ష్మీనారాయణ గణ శ్రీ పురంధరాభ్యామ అరుంధదేవ సిద్ధాభ్యామ శ్రీ సీతారామాభ్యామ. సర్వేభ్యో నమస్కారం చేసుకోండి. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయ్యం ముహూర్తం శుభ ముహూర్తోస్తు. అక్షరాల వాసన చూసి వెనకాల వేసుకోండి. ఉచ్చేష్టంతో కృష్ణపక్షే ప్రతిపదితౌ వాసరః ఇందువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణయాం విజయనిష్టాయాం శుభదితౌ శ్రీమాన్ పరమశివగోత్రవతి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంతరూపిణి శ్రీ మహాకాళి మహాలక్ష్మి సరస్వతి స్వరూప కనకదుర్గాదేవతామృత్య కనకదుర్గాదేవతా ప్రీత్యర్థం అత్యజమాన్యాన. గోత్రం బాబు గాజపతి గోత్రోద్భవస్య వెంకట సత్యనారాయణ వరమనామధేయ ధర్మవర్తేజమిద శ్రీమద గాజపతి గోత్రోద్భవస్య వెంకట సత్యనారాయణ వరమనామధేయ ఆయుష్యాభివృత్యర్థం నాగ సౌభాగ్యవతే నాగభూషణనామదేవచ్చ సౌభాగ్యాభివృత్యర్థం శశిధర్నామదేవచ్చ ఆయుష్యాభివృత్యర్థం రాఘవ రోహిత్ నామదేవచ్చ ఆయుష్యాభివృత్యర్థం. అంతేనా ఇంకెవరైనా ఉన్నాయా? ఇక్కడ మీరు అందరూ కూడా చక్కగా మీ గోత్రం పేరు చెప్పుకోండి. భవానీలందరూ మీ గోత్రం పేరు చెప్పుకొని వివాహం అయినటువంటి వారు ధర్మపత్ని సమేతోహం చెప్పుకోండి. వివాహం కనుక అయితే చెప్పండి. ఊరి మీద చల్లండి. దేవం గణపతి మీద చల్లి అన్ని పట్టాల మీద చల్లాలి. దేవం అలా చల్లేయండి. మీరు చల్లేస్తే చాలు. దేవం ఆత్మానగం యోగోపక మీ శిరస్సు మీద చల్లుకుని ఆవిడ కూడా చల్లండి. మీరు కూడా శిరస్సు మీద చల్లుకోండి. ఆత్మానగం మీకు ఇచ్చిన పూజా ద్రవ్యాల మీద చల్లుకోండి. ఆత్మానగం యోగోపకరణ పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య వీటి మీద కూడా చల్లాలి. మీరు పీఠం మీద వీటి మీద కూడా యోగోపకరణ పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య చాలు. పుష్పాలు కానీ అక్షరాలు కానీ అందరూ కూడా చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా శ్రీ మహాగణాధి పతయే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. గణపతిని తలుచు నమస్కారం చేసుకుని అక్కడ ఉంచేసిన గణపతిగా మహాగణాధి ప్రార్థన పరమ నమస్కారం సమర్పయామి. స్థిరోభవ వరదోభవ తిరాసనం గురి అది కొద్దిగా అక్షతలు పుచ్చేయండి. అలా గణపతి మీద మహాగణాధిపతి మహధ్యాయామి ఆవాహయామి. నవరత్నగత నిర్మాతనాథం అక్షతాం సమర్పయామి. నీళ్లు చల్లండి. పాదయోహ భాగ్యం సమర్పయామి. హస్తయోహ కొబ్బరి కొట్టే వాళ్ళకి గణపతి వేరే ఉందా? ఈయనకి వేదిరిగాను అమ్మవారి పూజ సమయం సమర్పయామి. స్నపయామి కొబ్బరికాయ మధ్యలో చెప్పకండి. బృహస్పతి మహాగణాధిపతి నారికేల ఫలగత్తానం సమర్పయామి. శాంతం సమర్పయామి. నీళ్ళు జలం మహాగణాధిపతి మహాఫలగత్తానం సమర్పయామి. కొద్దిగా నీళ్ళు చల్లండి. అలా మామూలు నీళ్ళు చల్లండి. ఇట్టాం మామూలు నీళ్ళు కూడా చల్లాలి మీరు కూడా. మహాగణాధిపతి యజ్ఞవిధాతమక్షరాం సమర్పయామి. గంధం చల్లండి. గంధద్వారాంధ్రాదర్శామి పుష్టాంగరీశ్వరేకం ధర్మభూతాన శ్రీ మహాగణాధిపతి నమః. దీవత్రీచందనం సమర్పయామి. ఆయుర్బలాయ దుర్వారోహణే ప్రదాచమండలే కాళిశమందరూ కూడా వినాయకాయ నమః. అందరూ కూడా వినాయకాయ నమః తెలియదంటే గజాననాయ నమః అప్పుడైనా అనుకుంటూ చక్కగా వినాయకుని దర్శనమే పూజ చేయండి. స్వామి మీరు కూడా భవానీలు
పూజ చేయించండి స్వామి నక్షత్రం. ఓం గజానాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్ననాథాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ధైమాత్రాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం షణ్ముఖాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం జ్ఞానదీపాయ నమః, ఓం శుభ్రదే నమః, సురాధ్యక్షాయ నమః, సురారాభిదే నమః, ఓం మహాగణపతే నమః, మాన్యాయ నమః, మహాన్మాన్యాయ నమః, పురాత్మజాయ నమః, పురాణాయ నమః, పురాణపురుషాయ నమః, పురుషాయ నమః, పూజ్యాయ నమః, పుష్కరిణే నమః, పుణ్యకృతే నమః, అగ్రగణ్యాయ నమః, అగ్రమూర్తియాయ నమః, అగ్రగామినే నమః, సామీకరప్రభాయ నమః, సర్వత్రే నమః, సర్వోపాధ్యాయ నమః, సర్వగత్రే నమః, బ్రహ్మవిదే నమః, బ్రహ్మవందితాయ నమః, జ్యేష్ఠాయ నమః, విష్ణుప్రియాయ నమః, భక్తజీవితాయ నమః, జతమనదాయ నమః, ఐశ్వర్యదాయ నమః, వర్త్యాయతే నమః, సిద్ధజీవితాయ నమః, విఘ్నగత్రే నమః, విఘ్నహత్రే నమః, విష్ణునేత్రే నమః, విరాజే నమః, స్వరాజే నమః, శ్రీపదే నమః, వాక్పదే నమః, శ్రీమతే నమః, శృంగారే నమః, శ్రీదేవస్వాయ నమః, శివప్రియాయ నమః, చక్రకారిణే నమః, శాశ్వతాయ నమః, శివనందనాయ నమః, బలోద్ధాయ నమః, భక్తనిదే నమః, భావగమ్యాయ నమః, భవాత్మజాయ నమః, మహతే నమః, మంగళదాయ నమః, మహేశాయ నమః, మహితాయ నమః, సత్యధర్మిణే నమః, సదాధారాయ నమః, సత్యాయ నమః, సత్యభయంకరాయ నమః, శుభాంగాయ నమః, శుభ్రదంతాయ నమః, శుభదాయ నమః, శుభవిగ్రహాయ నమః, పంచపాదకాయ నమః, పార్వతీ ప్రియందాయ నమః, విశ్వేశాయ నమః, విధాత్యాప్రదాయ నమః, వీరవరాగ్రగాయ నమః, కుమార గురువంజాయ నమః, కుంజరాజువంజాయ నమః, వల్లభాయ నమః, ఓం భరాభయకరాంబుజాయ నమః, ఓం సుధాకరదత్తాయ నమః, సుధాకరకలధారాయ నమః, పంచాయతాయ నమః, ప్రధానేశాయ నమః, ప్రధానాయ నమః, వరసిద్ధివినాయకాయ నమః, శ్రీ మహాగణాధిపతయ నమః, ఓం దుఃఖాయ నమః, ఓం నిగంధాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం ఓం మనం పచ్చత్ ప్రవేశించగా ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత శ్రీ మహాగణాధిపతయ నమః ధూపమాగ్రాపయామి. ఎక్కడైనా కూర్చోండి, అటువంటి నుంచి మన ప్రసాదానికి కావాలి మీకు. ధూపమాగ్రాపయామి, ఏదైనా వెనక్కి ఇచ్చే గుడి దగ్గర పెట్టేస్తారు, అక్కడ కూడా ఇబ్బంది. ధూపమాగ్రాపయామి. అందరూ కూడా దీపాన్ని నమస్కారం చేయండి. సాధ్యం ప్రియం బ్రహ్మాండం శ్రీలోకృష్ణాభ చాదేవా పరమాత్మనే రాహిమాన్ వర్గాద్వరాధిపే మహాగణాధిపతయ సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపాన్ నందుద్ధాచమనియం సమర్పయామి. ఓం నమస్కారం చేసుకోండి. మధ్య నేడుతో కుదిరిపెట్టాను పక్కన మధ్య మధ్య పానీ సమర్పయామి. అమృతాపట్టణం సమర్పయామి. అష్టవృక్షాయ పాదవృక్షాయ సమర్పయామి. నమస్కారం చేసుకోండి. నిత్యమంగళాయ భవంతు. మహాకాళి మహాలక్ష్మి సరస్వతి ప్రభా శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందపుణ్యానందర్యాం నిరాయానందుద్ధాచమయం సమర్పయామి. నిరాయానందుద్ధాచమయం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. బోలో గణేష్ మహారాజ్ కీ. పైకి పట్టుకోండి, గురుభావాన్ని పట్టుకుంటే సరిపోతుంది. అంతే అంతే కడగ సంగ్రామే సర్వకార్యేషు గృహస్త్రజాయతే ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్. మహాగణాధిపతయే నమః. గణపతి గురించి నమస్కారం చేసుకోండి. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్ప నమస్కారం సమర్పయామి. ఆత్మవృక్ష నమస్కారం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. శిరస్సు వంచి నమస్కారం చేయండి. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. చెప్పండి. గజాననో భూత గణాధి సేవితం కపిత్థ జంబో ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వరం పాద పంకజం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. సర్వ విఘ్నాలు తొలగి భవాని దీక్ష పూర్తి చేసుకుని చక్కగా బెజవాడ కనకదుర్గమ్మ వారి పాదదర్శన శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశ్యామి. నమస్కారం చేయండి. శోభనాంతరం క్షేమే ఫలదాగమనాయ చ పునఃసందర్శనాయ చ. దీపారాధన ముహూర్తోత్సవ ముహూర్తోస్తు. దీపారాధన మహోత్సవ నమస్కారం చేసుకోండి. భవానీ గురు భవానీ ఆయనకి ఆచమనం చేయించండి. చాలా ఆవిడకి అక్కర్లేదు, ఇంకెవరో అక్కర్లేదు. ఆయన ఒక్క ఆయన కదిలేరు కాబట్టి ఆయనకే చేయించండి. ఆజమ్యాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణునాథ రుచిగజామంత నమోదామోదాయ మా జగన్నాథ పురుషోత్తమ
అదో క్షీయానాథమాచ్యుత జనార్దనోపేంద్రవే శ్రీకృష్ణాయ మహాదేవిష్ణుబ్రహ్మణ్య మహాక్షర కలిసిపోండి పునః ప్రణమ్య పూర్వోక్తాయాం పరమైనటువంటి రోజు మనస్సంతా కూడా ప్రశాంతంగా ఉంచడానికి సోమవారాన్ని అధిష్టాన దేవతగా తీసుకున్నటువంటి రోజు శంకరుడు. మనందరికీ కూడా మనస్సు ప్రశాంతంగా ఉంటే మనం ఏదైనా చేయగలం. మన మనస్సే ప్రశాంతంగా ఉండదు. మనం ఇక్కడ కూర్చుంటాం, మన మనస్సు ఎక్కడో ఉంటుంది. మన మనస్సును అరికట్టుకోవాలంటే ఈశ్వర ఆరాధన చేయాలి. ఎందుకంటే లక్షల శ్లోకాలు ఉన్నాయి వేదంలో ఈశ్వరుడికి సంబంధించిన మంత్రాలన్నీ కూడా. అవన్నీ మనకి తెలియకపోవచ్చు, మనకి రాకపోవచ్చు. నమశివాయ అనేటువంటిది అందరికీ వచ్చు. అందుచేత అటువంటి నమశివాయ మంత్రాన్ని నమశివాయ 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 అనుకుంటూ ఈ శివలింగానికి మనం అందరం పూజ చేసుకోవాలి. మన మనస్సుకు కనుక మన మంత్రాన్ని ఇవ్వగలిస్తే మనకు వేరే ఆలోచన రాదు. మనం అది నేర్చుకోవాలి. మనం ఎక్కడ ఉన్నా మన మనస్సు ఎక్కడికో అమెరికా వెళ్ళగలదు, ఆస్ట్రేలియా వెళ్ళగలదు, రష్యా వెళ్ళగలదు, సినిమా మీదకి వెళ్ళగలదు, లేదంటే మన వ్యాపారాల మీదకి వెళ్ళగలదు, మన వ్యవసాయం మీద వెళ్ళదు, మనం ఎక్కడికైనా వెళ్ళగలదు. మన మనసు మనం ఎక్కడ కూర్చునే దానికి మనం ఏం చేయాలంటే చక్కగా భగవన్ నామాన్ని అందించి ఇస్తే అది కంట్రోల్లో ఉంటుంది. మన చేతిలో గుర్రం యొక్క సంఖ్యలు మన చేతిలో. మనం టాబ్లెట్ వాడితేనే మనకి తగ్గుతుంది. మంత్రం కూడా అంతే. భగవంతుడిని నమ్మి కనుక మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనకి తగ్గిస్తాడు, అన్ని కూడా ఇస్తాడు ఆయన అనేటువంటి సులభమైనటువంటి అవతారం శంకర అవతారం. ఏమీ లేదండి, కాసిన నీళ్ళు అలా పోస్తే సంతోషించేటువంటి అవతారం ఏదైనా ఉందంటే అది శంకరుడు ఒక్కడే. శివాలయానికి వెళ్తారు మీరు, ఓ బిందుడు పాలు ఇవ్వండి, ఉంచుకోవడం వెనకాల పానమట్టంలోకి వెళ్ళిపోతుంది. ఉత్తర నిర్మాల్యం విసరించా అని చెప్పి ఉత్తరం వెంపుకి ప్రతి దేవాలయం బయట వచ్చేస్తాయి. మీరు పాలు పోయండి, పెరుగు పోయండి, నెయ్యి వేయండి, ఏం వేయండి, అన్నీ కూడా పక్కకు వచ్చేస్తాయి. ఈశ్వరుడు దేవుడికి కూడా అన్నీ మనకే ఇచ్చేస్తాడు. నాకేమొద్దురా, నీ భక్తి కావాలి, నీ యొక్క భక్తి కావాలి, నీ మనసు నాకు అర్పించు, అప్పుడు నేను చూసుకుంటాను అంటాడు. మనం ఏం చేస్తాం, మనం భక్తి మనస్సు రెండు ఇవ్వం. తప్పలేదు, నువ్వు అప్పు చేసే పత్రాలన్నీ కొనిసి నువ్వు పూజ చేసి నువ్వు పేరు తెచ్చుకోగల, అది నేను తీసుకోను, నీ భక్తి చూస్తానంటాడు పరమేశ్వరుడు. అదే మనకి ఈశ్వరుడు చెప్పేటువంటి పూజా కార్యక్రమంలో మనకు అర్థం. అటువంటి ఈశ్వర పూజని మనందరం కూడా చక్కగా చేసుకుని మరి తరించాలని చెప్పకూడదు. ఆర్ద్ర నక్షత్రం ఈశ్వరుడి ప్రీతికరమైన రోజు. మార్గశిర మాసంలో ఆరుద్ర ఇంకా విశేషవంతమైన రోజు. కార్తీక మాసం నెల్లాళ్ళు చేస్తే పూజ ఎంత ఎత్తో ఒక మార్గశిర మాసంలో సోమవారం రోజున ఆరుద్ర నక్షత్రం కలిసిన రోజున చేసిన పూజ విశేషవంతమైన శక్తి ఇస్తుందని చెప్పి మనకి చక్కగా వేద ప్రమాణం ఉంది. అంచేతటువంటి ఆరుద్ర నక్షత్రం కలిగిన సోమవారం ప్రదోష సమయం. పైగా పరమేశ్వరుడు ఉదయం మనం గుడికి వెళ్ళినా కానీ ఆనందపడ్డండి, ప్రదోష సమయంలో శివాలయానికి పెడతా ఆనందపడతాడు. ఎందుకని ప్రతిరోజు కూడా ప్రదోష సమయం అంటే సూర్యాస్తమానానికి తర్వాత 1 గంటన్నర సేపు అయినా మీరు పట్టుకోండి, పళ్ళెం పట్టుకోండి అమ్మ, రెండు చేతులు పళ్ళెం పట్టుకోండి, అంతే ఆయన పూజ చేస్తారు. మీరు పూజ చేయండి భగవాన్. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం వినాయకాయ నమః, శైశేఖరాయ నమః, వామదేవాయ నమః, విరూపాక్షాయ నమః, కవర్ధినే నమః, నీలోదాయ నమః, ఖడ్వాంగినే నమః, శంకరాయ నమః, శూలపాణే నమః, ఖడ్వాంగినే నమః, విష్ణువల్లభాయ నమః, శివీష్టాయ నమః, అంబికానాథాయ నమః, శ్రీకంఠాయ నమః, భక్తవత్సలాయ నమః, భవాయ నమః, శర్వాయ నమః, శివయోగేశాయ నమః, శ్రీకంఠాయ నమః, శివాప్రియాయ నమః, ఉగ్రాయ నమః, కపాలాయ నమః, కామాలయ నమః, అంధకాసురశోధనాయ నమః, గంగాధరాయ నమః, గోకలాక్షత్రపదే నమః, పవర్గప్రదాయ నమః, ఆనందాయ నమః, తారకాయ నమః, పరమేశ్వరాయ నమః, శ్రీం భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతి దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మాధవ దేవాయ నమః, భవచ్చ దేవస్పతే నమః, సర్వచ్చ దేవస్పతే నమః, ఈశానచ్చ దేవస్పతే నమః, పశుపతి దేవస్పతే నమః, రుద్రచ్చ దేవస్పతే నమః, ఉగ్రచ్చ దేవస్పతే నమః, భీమచ్చదేవస్పతే నమః, మాధవ దేవస్పతే నమః, శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామినే నమః. నమస్కారం చేసుకోండి. అలాగా అష్టోత్తరాంబురుగా నానావిధ పరిమళ పూజాం సమర్పయామి. అగరబులు వెలిగించండి. నీళ్ళ పొద్దు పెట్టండి పక్కన. మధ్య మధ్యపాని సమర్పయామి. అమృతాభిపట్నం సమర్పయామి. హస్తవృక్షాన్ని పాదవృక్షాన్ని శుద్ధ యజమనీయం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. తాంబూలం పుష్పంగానే అక్షతలుగా వేయండి. తాంబూలం సమర్పయామి. అథ నీరాజనో కర్పూరం, ఒక బెళ్ళ వెలిగించండి కర్పూరం. ఉమాకాంత గాంధ కవిదాస ప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం మహాకళే శ్రీ ఉమామహేశ్వర స్వామి నమః. ఆనందర్పణ నీరాజంద్రయామి. నీరాజాంధ్రం శుద్ధ అజమనీయం సమర్పయామి. అలా పెట్టేసి కళ్ళగెత్తుకోండి. నమ పార్వతీపతి పట్టుకోండి. నమస్కారం చేసుకోండి. పుష్పాలుగా పక్కన భవాని పడియాత ఎవరు ఉన్నారు ఆయన కూడా వెలిగించండి.
ఈయన వాళ్ళిద్దరిని రమ్మని వెలిగించమని. అమ్మా జాగ్రత్త ఉయ్యాల దీపారాధన ముహూర్త శుభ ముహూర్త దేవదేవి సర్వోపచారార్థం అక్షరాం సమర్పయామి. మీతో మీరు వెలిగించండి. రండి భవాని చెప్పండి. భవాని శరణాలు చెప్పండి. ఎవరు దీపారాధన అయ్యే వరకు కనకదుర్గ జై జై, కాళీమాత జై జై, జై జై, తల్లి జై జై, గురుగులమ్మ జై జై, శాలమ్మ జై జై, కొల్హాపురి మహాలక్ష్మి మాహుర్యే ఏకవీరిగా ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠికాయాం పురుహూతిగా గౌరిగా వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతి అష్టాదశ పీఠాని యోగి. బోలో కనకదుర్గా మాతకు జయ. ఏ ఓం ఈయనొక్కడిగా నుంచి ఓం ఆజన్యాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. ముహూర్త శుభ ముహూర్త అస్తు. రామిష్టాభర ముహూర్త శుభ ముహూర్త అస్తు. మీరు ఏం చేయాలంటే మీరు ఒక్కొక్క ఆ చివరి నుంచి ఉయ్యాల దగ్గర నుంచి భవానీలు ఒక్కొక్క శక్తిపీఠాన్ని ఆవాహన చేస్తాం. ఇంతవరకు కూడా 18 చోట్ల. అంచేత నేను చెప్పింది మొదటగా ఉయ్యాల దగ్గర ఉన్నవారు చేయండి. ప్రాణప్రతిష్ఠ చేశాక రెండో వారి చేతిగా నేను చెప్తాను. మొదటగా ఉన్నటువంటి త్రికోమలి దేశం అంటే శ్రీలంకలో ఉన్నటువంటి అమ్మవారు శాంకరీ దేవి ఆమె యొక్క పీఠాన్ని స్థాపిస్తూ ఉన్నాం. మనం అష్టాదశ పీఠాలకు వెళ్ళలేనటువంటి వారి పూజ చేసినట్లయితే అష్టాదశ పీఠాలకు వెళ్ళినటువంటి కోట్లు ఎందుకు పనిచేస్తాయి? కోట్లు ఉంటే తినడానికి చౌరు బీపీలు ఉన్నంత రోగాలు ఏం తింటాడు? అంచేత కోట్లు కాదు లెక్క. కేవలం కూడా ధనం అంటే ఆరోగ్యం ధనం, సంపాదన అంటే మా సంపాదన సద్వినియోగం చేయడంతో ఎలా చెప్తుంది మనకి ధనం గురించి. అంచేతటువంటి లక్ష్మీదేవి శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కూష్మాండ స్కందమాత కాచాయిని కాళరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి కలిపినటువంటి కనకదుర్గను పూజ చేసుకున్నాం. చక్కగా పుష్పాలు నమస్కారం చేయడం విగ్రహం దగ్గర ఓం మధుర జపన ప్రాణపత్యమ ఆనందతే అమృతమయ ప్రాణామృత బాబు ప్రాణవ యథాస్థానముపైతే మహాకాళి మహాలక్ష్మి సరస్వతి తరప అష్టాదశ పీఠస్థిత శ్రీ కనకదుర్గాదేవి నమః. ప్రాణవిష్టావర ముహూర్తోత్సవ ముహూర్తోస్తు. బోలో కనకదుర్గా మాతకు ఓం ఛాయామి. పుష్పాలు త్రిపురాత్రగల శ్రీచక్ర సంచారిణి. అందరూ కూడా దుర్గాయ నమః అనుకోండి. ఇవాళ ఎంత విశేషవంతమైన రోజు అంటే ఇవాళ ముఖే ఆచమనీయం సమర్పయామి. నీళ్లు చూపించాలి స్వామి. జాగ్రత్త మండపం తగలకండి. ముఖే నీళ్లు చూపించాలి అమ్మవారి. ఆగుతోకి నీళ్లు చూపించి పళ్ళలో పోసేయండి. ముఖే చేతితో పట్టుకోండి, పళ్ళని పర్వాలేదు. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. పాలు తెచ్చామమ్మ దుర్గమ్మ, నీకు పాలాభిషేకమమ్మ దుర్గమ్మ. దుర్గమ్మ అభిషేకం దైవికి అభిషేకం, అభిషేకం దేవికి అభిషేకం, అభిషేకం తల్లికి అభిషేకం. పెరుగు ఎంతో తెచ్చామమ్మ దుర్గమ్మ, నీకు పెరుగాభిషేకమమ్మ దుర్గమ్మ. దుర్గమ్మ పెరుగు తెచ్చామమ్మ దుర్గమ్మ,
నీకు పెరుగాభిషేకమమ్మ దుర్గమ్మ దుర్గమ్మ అభిషేకం తల్లికి అభిషేకం అభిషేకం తల్లికి అభిషేకం అభిషేకం దేవికి అభిషేకం అభిషేకం దేవి అభిషేకం అభిషేకం దేవికి అభిషేకం అభిషేకం దేవికి అభిషేకం ఆవు నెయ్యి తెచ్చమమ్మ దుర్గమ్మ నీకు నెయ్యాభిషేకమమ్మ దుర్గమ్మ దుర్గమ్మ రామమ్మ దుర్గమ్మ నీకు నీయాభిషేకమమ్మ దుర్గమ్మ దుర్గమ్మ అభిషేకం తల్లికి అభిషేకం అభిషేకం తల్లికి అభిషేకం అభిషేకం దేవికి అభిషేకం అభిషేకం దేవికి అభిషేకం అభిషేకం తల్లికి అభిషేకం 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 తల్లికి అభిషేకం అభిషేక ప్రియవే అభిషేక ప్రియవే అభిషేక ప్రియవే దేవాలే పట్టు తేనె తెచ్చమమ్మ దుర్గమ్మ నీకు తేనాభిషేకమమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆ పట్టు తేనె తెచ్చమమ్మ దుర్గమ్మ నీకు తేనాభిషేకమమ్మ దుర్గమ్మ దుర్గమ్మ అభిషేకం తల్లికి అభిషేకం తల్లికి అభిషేకం అభిషేకం దేవికి అభిషేకం దుర్గమ్మ దుర్గమ్మ నీకు చక్రాభిషేకమమ్మ దుర్గమ్మ దుర్గమ్మ అభిషేకం తల్లికి అభిషేకం అభిషేకం తల్లికి అభిషేకం అభిషేకం దేవికి అభిషేకం అభిషేకం దేవికి అభిషేకం అభిషేక ప్రియవే అభిషేక ప్రియవే అభిషేక ప్రియవే చెరుకు రసం తెచ్చారా చెరుకు రసం పళ్ళ రసం దుర్గమ్మ నీకు పల్లాభిషేకమమ్మ దుర్గమ్మ దుర్గమ్మ నీకు పల్లాభిషేకమమ్మ దుర్గమ్మ దుర్గమ్మ అభిషేకం తల్లికి అభిషేకం అభిషేకం తల్లికి అభిషేకం అభిషేకం దేవికి అభిషేకం అభిషేకం దుర్గకు అభిషేకం అభిషేక ప్రియవే అభిషేక ప్రియవే అభిషేక ప్రియవే జైవాలే 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 పంచామృతం పంచామృతాలు కొద్దిగా చేసి కొద్దిగా తీసి దాంట్లో కలిపేయండి ప్రసాదం అవుతుంది పంచామృతం తెచ్చామమ్మ దుర్గమ్మ నీకు పంచామృతాభిషేకమమ్మ దుర్గమ్మ దుర్గమ్మ అభిషేకం తల్లికి అభిషేకం ఈ దాంట్లో వేయండి.
ఓం కమనీయాయ నమః కళామత్యాయ నమః కమలాక్షాయ నమః కమలశంకరాయ నమః కరుణామృతసాగరాయ నమః కదంబ కామనావాసాయ నమః ఓం కదంబకుసుమప్రియాయ నమః కందర్పవిద్యాయ నమః కందర్పజనాకాపాంగవిక్షాయ నమః कर्पूर वीटी सौराभ्य कल्लोलित गुप्तकाय नमः कलिदोषाय नमः कंजलोजाय नमः कमल विग्रहाय नमः कर्मदादि साक्षिणे नमः कला कालेश्वराय नमः कर्मफलप्रदाय नमः एकरूपाय नमः एकरूपाय तत्प्रेण कल्याण नमः ईशाप्रदक्षिणेतो संघनयाय नमः ईश्वराय नमः ईशाय नमः दुर्गाय नमः दुर्नारायण అది కూడా నేనే చెప్పాలా अस्थि कुंभोत्तंग कुजाय नमः अस्थि कुंडयांगाय नमः हरिजाग्निकुमारादित्याय नमः हरियस्ताद्यामलाय नमः हरिकेशक्त्यै नमः हरिविद्याय नमः बालमानवराय नमः सकालमानवराय नमः सर्वचंद्रमंगलाय नमः सर्वदात्रिन्द्रमंगलाय नमः सर्वानमत्याय नमः सर्वांगजननाय नमः सर्वात्मकाय नमः सर्वविद्यात्रे नमः सर्वविमोहित्यै नमः सर्वादाय नमः सर्वदाय नमः सर्वाग्रवत्याय नमः सर्वारुणाय नमः सर्वात्मकाय सर्वारुणाय नमः ककार्थाय नमः ककारार्थाय नमः कामधेय नमः कामविद्याय नमः कामदत्ताय नमः कामधन्यविजय नमः गिरिजय नमः कठिनस्थलमण्डलाय नमः करवर्गणे कलाधनविजयाय नमः हर हरि कुजा भोगाय नमः अग्निये नमः हरिविजयाय नमः हरिप्रदेशमहाराजाय नमः हरहतासुराय नमः हरपदाय नमः हरिभोक्त्रे नमः आर्धसन्धामसमाहाय नमः हल्ली हालाचलमृताय नमः अंधमन्त्राद्रुण्याय नमः हानोपादाननिर्मुक्ताय नमः हरिजोदाय नमः आहुः मुखस्तुत्याय नमः हरिविजयाय नमः हयंग वीरदाय नमः हरिगोपारुणां सुखाय नमः हरकाताय नमः लताभूताय नमः लयस्तित्यद्भुत्वस्तुल्ये नमः राजनन्दसंयुक्ताय नमः लाभालाभवर्तिताय नमः लङ्घ्येतराज्ञाय नमः लावण्यशालिन्ये नमः लविदिताय नमः लाक्षारसनवर्णभाय नमः दर्पणाग्रपञ्चपूजिताय नमः लभ्येतराय नमः लब्धशक्तिसुलभाय नमः लाङ्गलाय नमः लग्नयामनताय नमः श्री शारदामृतीताय नमः प्रजापदसमाराध्याय नमः लम्बटाय नमः लविदिताय नमः ओम गणपत्याय नमः ओम गणपतिवेद्याय नमः ओम कर्मज्ञानप्रदाय नमः ओम कान्ताय नमो नमः ओम सर्वसंहारकाय नमः ओम धर्मज्ञानाय नमः ओम धर्मनिष्ठाय नमः सर्वकर्म विवर्तिताय नमो नमः ओम कामाख्याय नमः ओम कामसमुद्रे नमः ओम कामक्रोधविवर्तिताय नमः ओम शांकराय नमः ओम शांभव्ये नमः ओम शांताय नमः चंद्रसूर्याग्निलोचनाय नमः सूर्याय नमः जयाय नमः भूमिष्ठाय नमः जानव्ये नमः ओम जनभूषिताय नमः ओम शास्त्राय नमो नमः शास्त्रमये नमः नित्याय नमः शुभाय नमः चंद्रातमस्तकाय नमः ओम भारत्ये नमः ओम ब्रह्मर्ये नमः ओम कल्पाय नमः ओम कराय नमः ओम कृष्णमंगलाय नमः ओम रामाय नमः नारायण्ये नमः ओम रौद्रे नमः चंद्रामृत परिप्रदाय नमः ओम ज्येष्ठाय नमो नमः ओम इंद्राय नमः ओम महामायाय नमः ओम जगच्चदिकान्ये नमः ब्रह्मांड कोटि संस्थानाय नमः ओम कामिन्ये नमः कमलालयाय नमः ओम काचाय नमः ओम कालातीताय नमः कलातीताय नमः ओम कालसंहारकान्ये नमः ओम योगनिष्ठाय नमः ओम योगगम्याय नमः ओम योगध्येयाय नमः ओम तपस्विन्ये नमः ओम ज्ञानरूपाय नमः ओम निरागतकाराय नमः भक्ताभिकमलप्रदाय नमः भूतात्मिकाय नमो नमस्कार చేసుకోండి చాలు అగరబత్తులు వెలిగించండి ధూపం అమ్మ సాంబ్రాణి ధూపం చూపించాలి ఒకళ్ళు అగరబత్తులు వెలిగించండి ఒకళ్ళు సాంబ్రాణి చూపించండి వెలిగించండి ఏడు చుక్కలు పెట్టండి కింద మధ్య మధ్య పానీయంతో వేయామి అమ్మవారిని కూడా చల్లండి హస్తవృక్షాయామి పాదవృక్షాయామి శుద్ధ అచమనీయం సమర్పయామి నమస్కారం చేసుకోండి తాంబూలం ఉంచండి కాళీ మహాలక్ష్మి సరస్వతి స్వరూప శ్రీ కనకదుర్గా చేతిలో ఆకు ఉండాలి విడిగా చేతితో సమర్ప గోవింద గోవింద బోలో కనకదుర్గా మాతకు బోలో కనకదుర్గా మాతకు బోలో కనకదుర్గా మాతకు నమస్కారం చేసుకొని నారాయణకం హరిం పుష్పమేవేదం పురుషోత్తమపదేవతే పదం విశ్వస్యాత్మేశ్వరకం దాత్సరకం దివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం నారాయణ పరాయణం పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యాన నారాయణ పరః కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పిబా సర్వం యాప్య నారాయణ స్థితః అహం కవిగం సముద్రేంతం విశ్వతం భువో ప్రదేశికాశకం ప్రదయ్య సాహినే
నమో వయం వై శ్రవణాయ గుర్మహే కామాయ వైష్ణవీం లోకయమాదయాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో బుద్ధి ప్రచోదయాత్ క్షీర సముద్రరాజతనయాం శ్రీ వెంకటామేశ్వరి భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాక్షరత్వ బ్రహ్మేంద్ర గంగాధర త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా లక్ష్మీ మోక్షలక్ష్మీ జయ అంజలా శ్రీనాథితమేత్రమమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి కరాభ్యాంగర్లాభ్యాం ప్రణామక్షాంగోచరే మనదా సహస్రాంగ నమస్కారాన్ సమర్పయామి ఛత్రం ధారయామి